అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే నేను నందికొట్కూరు పటేల్ సెంటర్లో నినాదం ఏదైతే ఇచ్చానో, మాండ్ర గౌర్ వెంకటరెడ్డి మన నారా చంద్రబాబు నాయుడు గారు వదిలినటువంటి బాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెలు చీల్చుకుంటూ పోతుందని చెప్పేసి ఆ రోజు ఏ నినాదానితో అయితే కట్టుబడి ఇచ్చానో ఆ నినాదాన్ని ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు స్వాగతించి ఈరోజు దళితుల ఆత్మరక్షణకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారానికి ఇది ఒక నందికొట్కూరు నియోజకవర్గం నిదర్శనం. ఎందుకంటే ఇది దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అందరూ కూడా అన్ని కులాల వారు అందరూ కూడా ఈరోజు ఒక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. అలాగే నందికొట్కూరు నియోజకవర్గం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు మాండ్ర శివానంద రెడ్డి సార్ చేసినటువంటి ప్రాజెక్టులు అయితేనే ఉంది, సీసీ రోడ్లు అయితేనే ఉంది, ఎల్ఈడి బల్బ్స్ అయితేనే ఉంది. ఈ రోజు అందరూ కూడా ప్రజానీకం అంతా కూడా మాండ్ర శివానంద రెడ్డి సార్ పై నాయకత్వం పైన ఒక నమ్మకం ఉంచి, గౌరెంకరెడ్డి గారి పైన నమ్మకం ఉంచి ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2004లో ఏదైతే గౌరు చరితమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు గెలిచారు, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ గౌరు మాండ్రల నాయకత్వంలో నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పార్చిన చరిత్ర కూడా మాండ్ర గౌరవులకే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ నా విజయం మాండ్ర శివానంద రెడ్డి సార్ అంకితం అని చెప్పేసి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన నందికొట్కూరు నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. 20 సంవత్సరాల తర్వాత నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడిందంటే దీనికి కృషి వెనుక మాండ్ర శివానంద రెడ్డి గారు, గౌరెడ్డి అన్న గారు అందరూ కూడా ఎంతో మంది నాయకులు, ప్రతి కార్యకర్త అందరూ కూడా ఉండి, మండల స్థాయిలో అయితేనే ఉంది, గ్రామ స్థాయిలో అయితేనే ఉంది, అందరూ కూడా వారి కృషి ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా నందికొట్కూరులో పాతబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ అయితేనే ఉంది, అన్ని మున్సిపాలిటీకి సంబంధించి అన్ని కూడా నెక్స్ట్ మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మళ్ళీ ఒకసారి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి నియోజకవర్గము మన నంద్యాల జిల్లాలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడానికి మనం సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు అలాగే ఓటర్ మహాశయులకు అందరికీ చేతులెత్తి 2 చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.